ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? మరి ప్రభువుకి వందనాలు చెల్లిందాం. అలాగనే మరి 10th క్లాస్ మొదలుకొని ఇంటర్మీడియట్ తదితర పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. వారి కొరకు కూడా మనం కలిసి ప్రార్థన చేద్దాం. అలాగే టెట్ ఎగ్జామ్ జరిగింది, వారి యొక్క సక్సెస్ కొరకు. అలాగనే డిఎస్సి మరి ఇక పరీక్ష రాయబోతున్న బిడ్డలు, ఉద్యోగాలు, వారి కొరకు కూడా కలిసి ప్రార్థన చేద్దాం. మరి లెంట్లో 20వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త
15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించానో నేనును మిమ్మల్ని ప్రేమించి తిని నా ప్రేమయందు నిలిచి ఉండుడి. ప్రియులారా, దేవుని ప్రేమయందు సంఘము నిలిచి ఉండాలి అని ఈవేళ దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అయితే ఈవేళ మన యొక్క ధ్యానాంశము, మనకు ఇవ్వబడినటువంటి అంశము నిలకడ. చెబుతారా? నిలకడ అంటే సంఘముగా నిలకడగా ఉండాలి ప్రభువునందు, కుటుంబముగా ప్రభువునందు నిలకడగా ఉండాలి. కాబట్టి ఈవేళ మనకు ఇవ్వబడిన అంశము నిలకడ అనే మాట తెలియచేస్తూ, దానికి ఇవ్వబడినటువంటి ఇంగ్లీష్ మాట ఏంటంటే స్టాండ్ ఫర్మ్ అనే మాట వాడుతూ ఉంటున్నాడు. అనగా దృఢముగా అనే మాట కూడా వాడుతున్నాడు. చాలా మాటలు, పర్యాయ పదాలు మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నిలకడ. ఈ నిలకడ అనే మాటకు కొన్ని మాటలు మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మనకి గోదావరి ఫ్లడ్స్ వచ్చే టైంలో కూడా మన బ్యారేజ్ దగ్గర కానీ, భద్రాచలం దగ్గర కానీ ఇలాగున అక్కడ 15 అడుగులు ఉంది, 20 అడుగులు ఉంది, 30 అడుగులు ఉంది నీటి మట్టం అని చెబుతూ కొన్ని పర్యాయాలు మనకి వార్తల్లో వారు చెప్పే మాటలు ఏంటంటే అక్కడ నీటి మట్టం నిలకడగా ఉంది, నిలకడగా ఉంది. అలాగే మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆరోగ్య విషయాల్లో ఎవరికైనా కొంచెం సీరియస్నెస్ అనేది ఒకవేళ మనకు కనిపిస్తున్నప్పుడు వారి యొక్క ఆరోగ్యం కొరకు కలవరపడుతుంటాం, తొందరపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, బాగుంటుంది, ఒక్కొక్కసారి అంత సమయంలోనే ఆ వ్యాధి ఎక్కువవుతూ ఉంటుంది. కానీ అటువంటి వ్యాధి బాధల సమయాల్లో కూడా ఎవరైనా ఇరుగు పొరుగు స్నేహితులు వచ్చి అడిగితే మనం చెప్పే ఒక మాట ఏమిటంటే, పర్వాలేదు, ఆరోగ్యం నిలకడగా ఉంది, నిలకడగా ఉంది. ఈవేళ దేవుని యొక్క వాక్యము కూడా దేవుని యందు మనము నిలకడ కలిగి ఉండవలసిన అవసరత. బంధుత్వాలు, స్నేహాలు, వీటిని చూస్తూ ఉన్నప్పుడు నిలకడలేని బంధుత్వాలు, నిలకడలేనటువంటి స్నేహాలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే నో ఆన్సర్. అది వింటున్న మనకే తెలుసు ఎందుకు. కనుక జీవితంలో నిలకడ కావాలి. ఆ నిలకడలేనటువంటి జీవితాలు దేవునికి అయిష్టమైనటువంటివి. మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే 2 పడవల మీద కాలేసి ప్రయాణం చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరిని విడిచిపెట్టలేడు, ఇద్దరూ కావాలి. కొన్ని పరిస్థితుల్లో ఏం చేస్తామంటే మంచిగా ఉన్నటువంటి పరిస్థితులు, ఆ వ్యక్తులు, ప్రాంతాలు, ప్రదేశాలు అంతవరకు వాటి కొరకు ఎంతో గొప్పగా చెప్పి ఆల్ ఆఫ్ సడన్ ఏం చేస్తామంటే అక్కడ నుండి మరొక స్థలానికి జంప్ అవుతూ ఉంటాం, మరొక వ్యక్తి దగ్గరకు జంప్ అవుతూ ఉంటాం. అంటే నిలకడలేనటువంటి జీవితాలు. కాబట్టి స్నేహాల్లో కానీ, బంధుత్వాల్లో కానీ, దేవుని యందు కానీ, మరి దేని యందైనప్పటికీ కూడా ఎలా ఉండాలంటే నిలకడ కలిగి ఉండాలి. అంటే అస్థిరత కాదు, స్థిరత్వం కలిగి ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నప్పుడు రూతు గ్రంథములో 2వ అధ్యాయములో 8వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు బోయజు అంటూ ఉన్నాడు రూతుతో,
నా కుమారి, నా యొక్క మాటని విను. వేరొక ఫలములు ఏరుకొనుటకు నీవు పోవద్దు, దీనిని విడిచి నీవు పోవద్దు. ఇక్కడ బోయోజు రూతుతో అంటున్నటువంటి మాటలు. బోయోజు రూతుతో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు అని చెప్పి ఇంకా స్ట్రాంగ్గా చెబుతున్నాడు. 9వ వచనంలో చూస్తే ఇచ్చట, నాకు ఇక్కడ పనికత్తి యొద్ద నిలకడగా నీవు ఉండు. ఇచ్చట నా పనికత్తి యొద్ద నువ్వు నిలకడగా నీవు ఉండు. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నా పొలములో నా చిలకత్తెల దగ్గర నీవు నిలకడగా నీవు ఇక్కడ ఉండు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో రూతు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనములో, కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయోజు పనికత్తుల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించాను. ఇక్కడ ఆ బోయోజు యొక్క మాట వింది. ఆ మాట ప్రకారంగా ఆ యవల కోత విషయంలో ఏం చేస్తుందంటే, అక్కడట ఆ పనికత్తుల యొద్ద నిలకడగా ఆమె ఉండి తన అత్త ఇంట నివసిస్తూ ఉన్నది. భౌతిక సంబంధమైనటువంటి జీవితపు నిలకడ అనే మాట. ఒక్కొక్క వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఎక్కడ స్థిరంగా నిలబడ్డం. దానికి ఒక సామెత ఉంటుంది, కాలు కాలినటువంటి పిల్లి అట ఎందుకు తిరుగుతుందో తెలియదు. ఆ పిల్లి తిరగటమే కాదు, దానితో ఉన్న పిల్లి పిల్లలను కూడానంట అది పెట్టి 7 ఇళ్ళు తిప్పుతుందట, పెద్దల యొక్క మాట. అంటే మనకి ఏం కనిపిస్తుంది? నిలకడ లేనటువంటి జీవితము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమండి, పిల్లి జీవితంలోనే నిలకడ లేదా, లేకపోతే నా జీవితంలో కూడా నిలకడ లేదా అనేది ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉంటా ఉన్నది. అందుకని ఇక్కడ అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 43వ వచనంలో, అనేకులు యూదులను భక్తిపరులైనటువంటి యోధ ప్రవిష్టులైనటువంటి వారు పౌలును బర్నబాను వెంబడించారట. బర్నబాను వీరితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని హెచ్చరించుచు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని పౌలు బర్నబాయు కూడా వారట వెంబడించినప్పుడట, అక్కడ ప్రభు చెబుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటే, అనేక మంది యూదులు, భక్తి పొందినటువంటి యూద మత ప్రవిష్టులు పౌలును బర్నబాను వెంబడిస్తూ ఉంటుండగా, వీరు చెబుతున్నటువంటి ఒక చక్కటి మాట ఏంటంటే, ఇదిగో మీరు దేవుని కృపయందు నిలకడగా ఉండాలి. మనము ఒకవేళ స్నేహితులను మార్చినా పర్వాలేదు, స్థలాలు మార్చినా పర్వాలేదు, లేకుంటే మనకున్నటువంటి బంధుమిత్రులను మార్చినా పర్వాలేదు, కానీ దేవుని కృపయందు మాత్రం ఎలాగుండాలట? ఈ ఉదయకాలపు ఆరాధనలో నిలకడగా ఉండాలి. ఎందుకంటే ఆయన మాత్రమే కృప కలిగినటువంటి దేవుడు. ప్రియులారా, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు, శిష్యులను మనస్సులను దృఢపరుచుకొని విశ్వాసమునందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. మొదటి దేవుని కృపలో ఆత్మీయ అర్థాన్ని నిలకడ కొరకు ఆలోచన చేస్తే, మొదటి భాగములో లోక సంబంధమైన నిలకడ, ఇప్పుడు ఆత్మీయ సంబంధమైన నిలకడ. ఒకటి దేవుని కృపలో నిలకడగా ఉండాలి. రెండవ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు విశ్వాసమునందు
నిలకడగా ఉండవలసిన అవసరత. మూడవది ఆలోచన చేస్తే కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనములో ఇక్కడ మెలకువగా ఉండుడి, విశ్వాసమునందు నిలకడగా ఉండండి. విశ్వాసమునందు నిలకడగా ఉండండి. మనం అప్పటికప్పుడే అచంచలమైన విశ్వాసం, అప్పటికప్పుడే అవిశ్వాసం, అప్పటికప్పుడే యేసయ్య ఆయనే రక్షకుడు. ఆ తరువాత ఎవరు ఇంకో మాట చెబితే ఆ దేవుడే మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కృప విషయంలో నిలకడగా ఉండు, విశ్వాస విషయంలో నీవు నిలకడగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఏమండి, ఏ పరిస్థితులు కలిగిన ప్రభువు నామమున ప్రార్థన చేస్తే రక్షిస్తాడని ఆ ప్రార్థనలో నిలకడ కలిగి ఉండు, కృపయందు నిలకడ కలిగి ఉండు, దేవుని యొక్క విశ్వాసములో నువ్వు నిలకడగా నీవు ఉండు. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉందము, వీటిలో నిలకడగా ఉండుము. దేవుని యొక్క బోధలలో నిలకడగా ఉండవలసినటువంటి అవసరత. ముగిస్తూ ఉన్నాను. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనములో అంటాడు, మీరు ఒకరిని ప్రేమింపవలెననియు ఈ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమ రుచి చూచిన మనం ఒకరము ప్రభు ప్రేమ కలిగి ప్రేమించాలి. ఎందుకంటే ఇక్కడ మార్కు సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను, నిన్ను వలె నీ పొరుగు వారిని. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో కూడా మనము ఇతరులను ప్రేమించే విషయంలో, దేవుని ప్రేమించే విషయాల్లో నిలకడ కలిగినటువంటి ప్రేమ, విశ్వాసము, కృప, ప్రార్థన మనము వాటి యందు నిలకడ కలిగి జీవించటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ, మా జీవితాలు రక్షకుడైన క్రీస్తు ప్రభువునందు మాత్రమే నిలకడ కలిగి ఉండటానికి నేర్పించండి దేవా. ఇదిగో తండ్రి నాయన, టెట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయము కలుగు చేయండి. డిఎస్సి రాయబోతున్న పరీక్షల కొరకు నాయన మరి ఆ పరీక్షల జాయము కలుగు చేయండి నాయన. ఆయా పరీక్షలు 10th నాయన, ఇంటర్మీడియట్ తదితర పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జాయం ఇవ్వండి, స్వస్థతలో రక్షణ ఇవ్వండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.